నువ్వు చెప్పు తల్లి, నీ కొడుకు నువ్వు నిర్ధారంగా ఒక మంచి బతికేటోని నువ్వు పట్టుబట్టి ముఖ్యమంత్రి గారు కూర్చొని తీపిచ్చి ఎలగొట్టి 6 నెలల నుంచి ఎలగొట్టి మా అబ్బాయిని ఆ కంపెనీ ఎల్లగొట్టింది ఎవరు ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని? వీడే గాంధీ నా దాని మీదకి వచ్చిండు అని చెప్పి పట్టుబట్టి కూర్చుంటే ఆయన అప్పటికి కూడా ఆలోచన చేసినాడు ముఖ్యమంత్రి గారు. ఇన్లే నేను వచ్చిన దాని కొరకు నిలగొట్టాలి, మరి నాశనం చేయాలంటే తీసేసిండు. ఏం చేసాడు, మళ్ళీ ఓనర్కి ఫోన్ కొట్టి ఎండీకి ఫోన్ కొట్టి ఏమయ్యా నేను కృష్ణారావు తీసేయమన్నా కొడుకుని అంటే ఎవరన్నా బిల్డరు ఫోన్ చేసి అంటే చెప్తాడు తల్లి నువ్వు చెప్పినావని దాన్ని రికార్డ్ చేసి వైరల్ చేసిండు. నేనేమంటున్నా, నేను కోట్లకి వేసాను, నువ్వు కోట్లకి వేసేసావు. 307 రేపు పొద్దులు నీకు వచ్చింది అనుకో, నీకు అవుతుంది. నా గవర్నమెంట్కి వచ్చింది అనుకో, నాకు అవుతుందో తెలియదు, ప్రజలకు అవుతుంది. ఈరోజు ఈ గవర్నమెంట్ వచ్చింది సరే, ఐడిపిఎల్కి సంబంధించిన ల్యాండ్స్ మీ కాన్స్టిట్యున్సీ, దాని మీద మీరు ఎలాంటి పోరాటం చేయబోతున్నారు? అసలు ఐడిపిఎల్ ల్యాండ్ నాకు ఏం సంబంధం తల్లి? అంటే మీ కాన్స్టిట్యున్సీలో ఉంది కదా, దాన్ని అందరూ ఐడిపిఎల్ మేనేజ్మెంట్ ఏం చేస్తుంది, సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, వాటిని రక్షించడానికి మీరు నాకేం సంబంధం తల్లి రక్షించడానికి? ఐడిపిఎల్ ఎంప్లాయీస్ అని నేను చెప్పారు ఆ పేపర్లో. ఎంప్లాయీస్ ఎవరు? ఎంప్లాయీస్ స్కీమ్ అని నేను కొట్లాడుతుంటే బయట వాళ్ళు వచ్చి మొత్తం కన్వర్షన్స్ చేసుకొని పెద్ద స్థాయిలో చేస్తే నా మాట ఎవడింటాడు తల్లి? మీ ఛానల్స్ అయినా మాట వింటలేదు, ఇక వాళ్ళే వింటారు తల్లి నా మాట. ఛానల్స్ 3 రోజులు 4 రోజుల నుంచి మొత్తుకుంటున్నా తీయండి, ఆ 4,000 కోట్ల రూపాయలు తీయండి అంటే తెల్లని మా కొడుకు తీసుకుపోయారు. ఇది వదిలిపెట్టేసి తెల్లని వాళ్ళ కొడుకు ఉందంట అంటున్నారు. ఇప్పుడు మీరే అడుగుతుంది మీ అబ్బాయి ఉందంట అని. ఇప్పుడు రోజుకో డైవర్షన్ చేస్తుంటే నేను ఏం చేయాలి తల్లి? నేను ఒకసారి చెప్పాను ఏమని, తల్లి మీరు కృష్ణారావు ల్యాండ్ కబ్జాలు పెట్టాడు, 4,000 కోట్ల రూపాయల ల్యాండ్. ఇప్పుడు వెళ్ళి చూద్దాం. అదే తల్లి 4,000 కోట్ల రూపాయల ల్యాండ్ కబ్జా పెట్టాడు. నేనేమన్నా 4 రూపాయలు చూపెట్టండి అంటున్నా. దాని మీద ఒక ఛానల్, ఏదైనా ఒక ఛానల్ నిజంగా ఆయన అంటుంది నిజమా అబద్ధమా, నిజమైతే తీసుకో ఆధారం చూపెట్టి రేపు పొద్దులో మీరే కంప్లైంట్ ఇచ్చి మీరే లోపటేయండి.